నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. జూన్ మాసంలో సింహరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? దాంతోపాటు చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ కండిషన్ కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? ప్రమాదాలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా వీరికి? వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ వృత్తి, వ్యాపారము, వీళ్ళు ఏదైతే ప్రొఫెషనల్గా తీసుకునేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మార్చే పని మీద ఉంటాడు సింహలగ్నం వారు. ఫస్ట్ ఈ గురువు ఉన్న స్థితి ఇవన్నీ చూసుకుంటే. కాకపోతే వీళ్ళకి జాబ్లో కానీ చేసే వృత్తిలో కానీ ప్రమోషన్స్ లభిస్తాయి, ఎదుగుదల అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మనీ ఎవరికైనా ఇవ్వడము, తీసుకునే విషయంలో స్ట్రక్ అవ్వడము, ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు వీళ్ళకి సింహం నుంచి. అందుకని సిబ్లింగ్స్తో, అందులో ముఖ్యంగా స్త్రీ సంబంధించిన వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు 9th హౌస్లో ఉన్నాడు. ఈ 9th హౌస్లో ఉండేటువంటి కుజుడు ఒక రకంగా ఓన్ హౌస్లో ఉన్న ప్లానెట్ ఏదైనా మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే తండ్రి తరపు వాళ్ళతోని అనవసరమైన వివాదాలు, వాదనలు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు లిటిగేషన్ ప్రాపర్టీ తీసుకోవడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రాపర్టీ యోగం కూడా ఇస్తాడు ఇక్కడ. 4వ స్థానం మీద గురువు దృష్టి ఎప్పుడైతే ఉందో మౌఢ్యం కూడా పోతుంది జూన్కి. సో మౌఢ్యం పోయినటువంటి గురువు దృష్టి మంచి ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ, ఇవ్వడం కాదు. సో ఏదైనా కానీ ప్రాపర్టీ మూలంగా భాగ్య యోగం కూడా ఏర్పడుతుంది చెప్పాలంటే వీళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు. కాకపోతే సింహం వారికి 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొద్దిగా జీవిత భాగస్వామితోని లేదా పార్ట్నర్స్తోని గొడవలు అవుతాయి ఈ టైంలో, చూసుకోవాలి. లేదా ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు పడి అగ్రెసివ్గా ఓకే చేసేసుకోవడం, ఏదైనా సంబంధాన్ని వెళ్ళి దాని తర్వాత ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఏంటంటే ఓన్ హౌస్లో మార్స్ ఉంటూ అష్టమంలో రాహు ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే వీరికి ఈ రెండిటికి ఉన్నటువంటి స్థితి కొంచెం వాహనాల మీద స్లోగా వెళ్ళాలి అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే లక్కీగా 4th హౌస్ మీద గురువు దృష్టి ఉంది, 2nd హౌస్ మీద గురువు దృష్టి ఉంది. కాబట్టి ఈ దృష్టి ఉండడం అనేటువంటిది కొంత వీరికి ఈ ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలన్నది కొంత ప్రెషర్ అది తగ్గిస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ పంచమాధిపతి, 5వ అధిపతి 10లో ఉండడం, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచిది. 5వ అధిపతి 10లో ఉండడం అనేటువంటిది అది ఒక రకంగా చాలా మంచిదని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ అకల్ట్ రిలేటెడ్ ఏదైనా మనకు చూడండి రీసెర్చర్స్లో పిహెచ్డి చేసేటువంటి వారికి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. బట్ ఫైనాన్షియల్ గ్రోత్కు మాత్రం గణపతిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ఇక వివాహ సంబంధించిన విషయాలు అవన్నీ కొంచెం స్లోగానే మూవ్ అవుతుంటాయి బికాజ్ ఆఫ్ 7th శని ఉన్నాడు కాబట్టి. కాకపోతే మేనరిక సంబంధాలు ఏవైనా కనుక ట్రై చేసుకున్నట్లయితే అవి మాత్రం ఫలిస్తాయి. లాభంలో అధిక గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి కొంచెం చేసే పనుల్లో సక్సెస్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ వీళ్ళకి పెరుగుతుంది. సరే, ఈ జాతకులకి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలండి. దత్తాత్రేయుడు ప్రజెంట్ గణపతి చేసుకుంటే మంచిది, దుర్గా అమ్మవారి చేసుకుంటే మంచిది. సరే, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలు అవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు
రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి విష్ణు ఆరాధన చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమందికి, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సెకండ్ హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు, వాళ్ళకి తెలియనప్పుడు పాడైందా బాగోలేదా దశ మారిందా ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడమో కేతు సంబంధం ఏర్పడమో, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, మంచి సంబంధం వస్తారా పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా నార్తా సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది, అంతేగాని ఒక దిశే మంచిది 2 దిశలే మంచివి మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలేదు. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతోపాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాం. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో ఉప్పు కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకో కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.